Hi friends, welcome to Gifted Match by Shravan Kumar. Today our topic is percentages. Percentages లో 7 వీడియోస్ కంప్లీట్ చేశాను. ఇది 8th వీడియో అనమాట. మీరు ఈ వీడియోకి నేను అనుకుంటే పైన టాప్ ఐకార్డ్స్లో ఆ వీడియోస్ లింక్ చేస్తాను, అవి చూసింది. ఎందుకంటే వీడియో కంటిన్యూషన్ కాన్సెప్ట్స్లో లింక్ ఉంటుంది అనమాట. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ బెస్ట్ కాన్సెప్ట్ డీల్ చేయబోతున్నాను. ఎలాంటి క్వశ్చన్స్ అంటే చాలా టఫెస్ట్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ఎగ్జామ్లో టైం టేకింగ్ అనమాట, చాలా టైం కన్జ్యూమ్ చేస్తాను. అలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీ వేలో చాలా బెస్ట్ మెథడ్లో డీల్ చేయబోతున్నాను. ఆ క్వశ్చన్స్ మీరు చూసినట్టయితే, ఈ వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే ఆ మెథడ్స్ మీకు క్లారిటీగా ఈజీగా అండర్స్టాండ్ చేయబోతున్నాను. మీకు ఏ విధంగా చెప్తే ఎలా అర్థమవుతుందో నాకు తెలుసు అనమాట. ఆ విధంగా మీ ముందుకి కాన్సెప్ట్స్తో వచ్చాను. మీరు చూడండి, క్వశ్చన్స్ కూడా ఈ మ్యానుఫ్యాక్చర్ సోల్ ఈస్ గూడ్స్ టు హోల్సేలర్ ఎట్ 25% ప్రాఫిట్. హోల్సేల్ మ్యానుఫ్యాక్చర్ ఏం చేశాడు, హోల్సేలర్కి 25% ప్రాఫిట్తో అమ్మాడు. అండ్ ది హోల్సేలర్ సేల్స్ ఇట్ టు రీటైలర్. మళ్ళీ హోల్సేలర్ ఏం చేశాడు, రీటైలర్ 20% ప్రాఫిట్కి అమ్మాడు. అండ్ రీటైలర్ సోల్ ఇట్ టు కస్టమర్ ఇట్ టు 28%. ఇలా ఒకరి నుంచి ఒకరికి చైన్ పద్ధతిలో వచ్చేసింది మన ప్రాఫిట్. ఎవరైనా అంతే కదా, మన మార్కెట్లో ఒక వస్తువు తీసుకున్నాం అనుకో, దాన్ని మనం వాడు మనకు కొంత ప్రాఫిట్కి అమ్ముతాడు, అంటే వాడికి ప్రాఫిట్ వచ్చే విధంగా. మనం వేరే వాళ్ళకి కొంత ప్రాఫిట్కి అమ్ముతాం, అంటే మనకు ప్రాఫిట్ వచ్చే విధంగా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వేరే వాళ్ళకి కొంత ప్రాఫిట్కి అమ్ముకుంటారు. ఇది కూడా అంతే అన్నమాట. తర్వాత ఏమంటే దాని పైన కాస్ట్ ప్రైజ్ అనుకుంటున్నాడు ఆఫ్ ది గూడ్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరర్ ఇఫ్ ది కస్టమర్ పర్చేజ్ ఇట్ ఎట్ 9,600 అనమాట. కస్టమర్ ఎంత పెట్టి కొన్నాడు, 9,600 పెట్టి కొన్నాడు. చూడండి ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ నెంబర్ని తీసుకుంటాను. మ్యానుఫ్యాక్చర్ నుంచి ఎవరికి వచ్చింది, హోల్సేలర్కి వచ్చింది. హోల్సేలర్ నుంచి ఎవరికి వచ్చింది, తర్వాత రీటైలర్కి వచ్చింది కదా. రీటైలర్ నుంచి ఎవరికి వచ్చింది, కస్టమర్కి వచ్చేసింది అన్నమాట. ఈ కస్టమర్ ఎంత పెట్టి పే చేస్తారు, ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చర్ ఎంత ప్రాఫిట్కి అమ్మాడు, 25% ప్రాఫిట్కి అమ్మాడు అనమాట. 25% ప్రాఫిట్ అనేది దేని మీద వస్తాం, కాస్ట్ ప్రైస్ మీద వస్తాయి. 25% అంటే ఏంది చూడండి ఒకసారి, 1/4. మరి ప్రాఫిట్ అంటున్నాడు కాబట్టి +1 అనమాట. ఇది ఏమవుతుంది అంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇది ఏమవుతుంది, 25% తర్వాత ఏమైంది, ప్రాఫిట్ ఉంది కాబట్టి ఇది ప్రాఫిట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే మామూలుగా కస్టమరు ఎక్స్ రూపీస్ కొన్నాడు అనుకుందాం. మామూలుగా ఎక్స్ రూపీస్ కొన్నాడు అనుకుంటే, ఎక్స్ రూపీస్ ఇప్పుడు ఏమవుతుంది, ప్రాఫిట్ 25% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 4 + 1 5/4 అని తీసుకోవాలన్నమాట. ఇంతకి సెల్ చేసాడని అర్థం, ఓకేనా. 4 + 1 5/4కి సెల్ చేసాడు. వాళ్ళు హోల్సేల్ రీటైల్కి ఎంత కమ్మాడు, 20% ప్రాఫిట్కి అమ్మాడు. 20% ఏమో రాసుకోవచ్చు, 20% ఈజ్ ఈక్వల్ టు 1/5 అని రాసుకోవచ్చు. మరి ఇది ప్రాఫిట్ కదా, అంటే సెల్లింగ్కి వచ్చేసరికి ఏమైంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 25%, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 20%, అంటే ఇది 100% అవుతుంది, ఇది 120% అవుతుంది. దీన్ని డైరెక్ట్ మనం ఏం రాసుకోవాలి, 5 + 1 6/5 అని రాసుకోవాలి. అర్థమవుతుందా, అంటే 25% ప్రాఫిట్కి అమ్మాడు. కాస్ట్ ప్రైజ్ ప్లస్ ప్రాఫిట్ 5, 4 + 1 5, కాస్ట్ ప్రైజ్ ప్లస్ ప్రాఫిట్ 5 + 1 6 అనమాట. ఇంటూ ఇప్పుడు రీటైలర్ ఎంతకు అమ్ముతున్నాడు, 28%కి అమ్ముతున్నాడు అనమాట. 28% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. 28% ప్రాఫిట్ని ఏమో రాసుకోవచ్చు, 28%ని 28/100 కదా, 7/25 అని రాసుకోవచ్చు. 7/25 ప్లస్ కదా, ఇక్కడ చూడండి 25 + 7 ఏమవుతుంది, 32 అవుతుంది. 32/25. ఇది మొత్తం ఏమంటున్నాడు, ఇక్కడి నుంచి హోల్సేలర్ ఎవరికి అమ్మాడు, మ్యానుఫ్యాక్చర్కి హోల్సేలర్కి అమ్మాడు. హోల్సేలర్ నుంచి రీటైలర్కి వచ్చింది, రీటైలర్ నుంచి కస్టమర్కి వచ్చింది. కస్టమర్కి ఎంతకు వచ్చింది, 9600కి వచ్చింది అనమాట. ఇది మొత్తం ఫ్రాక్షన్ వాల్యూస్ కదా, 9600కి వచ్చేసింది. ఇప్పుడు చూడండి 32 3 కదా, 300 మిగిలింది. ఇక్కడ 30 అంటే 10 టైమ్స్, 4 5 20, 20 × 25 ఎంత, 500. 500 × 10 ఏమవుతుంది, 5000. x ఈజ్ ఈక్వల్ టు 5000 అనమాట. x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5000 రూపీస్. ఫస్ట్ అది ఎంత ఉంది, 5000 రూపీస్ ఉంది. 5000 రూపీస్ ఉన్నది, దాంట్లో 25%కి అమ్మాడు అనమాట. హోల్సేలర్కి అమ్మాడు 25%కి, అంటే 5/4కి అమ్మాడు. వాళ్ళు హోల్సేలర్ ఎంత అమ్ముతున్నాడు, 6/5 తోటి ప్రాఫిట్ తోటి 20% ప్రాఫిట్ తోటి రీటైలర్కి అమ్ముతాడు. రీటైలర్ ఏం చేస్తున్నాడు, 28% ప్రాఫిట్ తోటి, అంటే 28% ప్రాఫిట్ ఏమో రాసుకోవచ్చు అంటే 32/25 కస్టమర్కి అమ్ముతున్నాం అనమాట. మీకు ఎలా రాసుకున్నానో తెలవాలంటే నేను నా ప్రాఫిట్ అండ్ లాస్ వీడియోస్ ఉంటాయి అనమాట, వాటిని ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది. మరి ఇలా కాకుండా ఇంకో వేరే విధంగా ఎలా చేయొచ్చు చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే దీన్ని ఎక్స్ అనుకుంటాను, కాస్ట్ ప్రైజ్ని ఎక్స్ అనుకుంటాను. ఫస్ట్ ఎంత కమ్మాడు, 100 ఉంది. మ్యానుఫ్యాక్చర్ నుంచి ఎంతకు పోయింది, 25% ప్రాఫిట్కి వచ్చింది. 100లో 25% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 125% అవుతుంది, అంటే 125% కమ్మాడు. కాస్ట్ ప్రైస్ ఎక్స్ ఉంటే
మ్యానుఫ్యాక్చరింగ్ చేసాడు 125%కి హోల్సేలర్కి అమ్మాడు. 125% ఏమో రాసుకోవచ్చు 125/100 అని రాసుకోవచ్చు. 125/100 ఏమో రాసుకోవచ్చు 5/4 అని రాసుకోవచ్చా. 125/100 25 5 25 4 అటు 5/4 ఇక్కడ 5/4 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడు ఇంకా 20% హోల్సేలర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది హోల్సేలర్ కాస్ట్ ప్రైస్. హోల్సేలర్ ఎంతకు అమ్ముతున్నాడు 20% ప్రాఫిట్ని రీసేల్కి అమ్ముతున్నాడు. అంటే 100 ఉంది, 20% ప్రాఫిట్తో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 120 అవుతుంది. అంటే 100 మీద 20% ప్రాఫిట్ చేస్తే 120%. 120% హోల్సేలర్ రీటైలర్కి అమ్ముతుంది. 120% ఏమో రాసుకోవచ్చు 120/6 అని రాసుకోవచ్చు కదా. 120/100 అని రాసుకోవచ్చు. 120/100 ఏమో రాసుకోవచ్చు 120/100 ఏమవుతుంది 0 క్యాన్సిల్ 6/5. అది 6/5కి ఈక్వల్ అన్నమాట. 6/5 అలా చేసినా పర్లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 81st క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ 28% మోర్ దాన్ బి, అంటే ఏ అనేటోడు ఎంత ఉన్నాడు బి కంటే 28% మోర్ ఉన్నాడు. అండ్ 25% లెస్ దాన్ సమ్ ఆఫ్ ఏ అండ్ బి. సి అనేటోడు 25% లెస్ ఉన్నాడు దేనికంటే సమ్ ఆఫ్ ఏ అండ్ బి. దాని బై వాట్ పర్సెంట్ సి విల్ బి మోర్ దాన్ ఏ. ఏ కంటే సి ఎంతో ఎక్కువ అంటున్నాడు. కరెక్ట్ టు 1 డెసిమల్ అంటున్నాడు కదా. ఈ కరెక్ట్ టు 1 డెసిమల్ అనేది డీల్ చేద్దాం. ఓకేనా. చూడండి ఇక్కడ ఏ ఈజ్ 28% మోర్ దాన్ బి అన్నాడు. 28% ఏమో రాసుకోవచ్చు 28/100 అని రాసుకోవచ్చు కదా. 28%ని 28/100 అని రాసుకోవచ్చు. దీన్ని 7 టేబుల్ 4 టేబుల్తో కొట్టేయండి. 4 7 జా 425 జా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ఈజ్ 28% మోర్ దాన్ బి. మోర్ దాన్ తర్వాత ఎవరున్నారు బి ఉన్నాడు కదా. అప్పుడు దాని తర్వాత ఏది ఉంటుంది డివిజన్లో వాల్యూ అని రాసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్లోని ప్రీవియస్ పర్సంటేజెస్ వీడియోస్లోని దీని గురించి చెప్పాను. దాని తర్వాత కానీ ఆఫ్ తర్వాత కానీ ఉంటే అది డివిజన్లో తీసుకోవాలని చెప్పాను. అంటే మోర్ దాని తర్వాత ఏది ఉంది బి ఉంది. ఎందుకు తీసుకోవాలా దాని ఉన్న దాన్ని తోటి కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి అది డివిజన్లోకి వస్తుంది అనమాట. అంటే బి వాల్యూ ఎంత 25 అవుతుంది. అప్పుడు ఏమంటున్నాడు ఏ ఈజ్ 28% మోర్ అంటున్నాడు కాబట్టి ప్లస్ అవుతుంది అనమాట. మోర్ కాబట్టి అది లెస్ అంటే మైనస్ అవుతుంది. ఎప్పుడు దేనికంటే బి కంటే. బి ఎంత అని చెప్పాను నేను బి 25 అని చెప్పేసాడు కదా. అప్పుడు ఏమవుతుంది 7 + 7 ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇక్కడ 25 కంటే +7 ఇంక్రీజ్ అవుతుంది. అంటే 25 + 7 ఏమవుతుంది 32 అవుతుంది అనమాట. అర్థమైందా. ఏ ఈజ్ 28% మోర్ దాన్ బి అంటే బి 25 అంటే +7 యాడ్ అయ్యి ఏ ఎంత అవుతుంది 32 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు సి ఈజ్ 25% లెస్ దాన్. చూడండి ఇక్కడ 25% అన్నాడు. 25% అంటే ఏంది 1/4 కదా. మరి లెస్ అంటున్నాడు కాబట్టి -1 అని తీసుకోవాలి. దేనికి దాని తర్వాత ఏముంది సమ్ ఆఫ్ ఏ అండ్ బి. సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఉంది కాబట్టి ఇక్కడ అంటే ఈ 4 అనేది ఏంది ఏ ప్లస్ బి అని తీసుకోవచ్చు కదా. దాని తర్వాత ఏముంది సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఉంది. అంటే 4 అనేది ఏంటిది ఏ ప్లస్ బి అనమాట. ఇప్పుడు మరి ఏముంది లెస్ దాన్ అన్నాడు. సి ఈజ్ 25% లెస్ అన్నాడు. అంటే 4 - 1 ఏమైతే 3 అవుతుంది. ఈ 3 అనేది ఏంది సి వాల్యూ అనమాట. ఓకే అర్థమైందా. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ 4 వాల్యూ ఉంది. 4 ఏ ప్లస్ బి వాల్యూ వచ్చేసి 4 ఉంది. కానీ ఇక్కడ ఎంత ఉంది ఏ ప్లస్ బి వాల్యూ వచ్చేసి 32 + 25 ఏమవుతుంది 57 ఉంది. అర్థమైంది. అంటే 4 ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ 4 ఉంది. ఇక్కడ ఎంత ఉంది ఏ ప్లస్ బి వాల్యూ 32 + 25 అంతా 57 ఉంది. కానీ మనకు కావాల్సింది సి వాల్యూ కావాలి. ఆల్రెడీ ఏ వాల్యూ ఉంది బి వాల్యూ ఉంది కానీ సి వాల్యూ మనకి తెలియదు. సి వాల్యూ ఎంత 3 అంటే 4 57తో కోరిలేట్ అవుతుంది. అప్పుడు సి ఏమవుతుంది 3 వాల్యూ 3 ఎంత అవుతుందో చూడాలన్నమాట. దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. ఎట్లా చేస్తారు దీంతో మల్టిప్లై చేయండి. 3 × 57/4 అనమాట. దీన్ని ఏమని రాసుకోవచ్చు 171/4 కదా. వాల్యూ 171/4 అయితే ఈ క్వశ్చన్స్ కొంచెం టఫ్గా ఉంటాయి. నేను ఏ విధంగా అయితే ఫాలో అవుతున్నానో మీరు ఆ విధంగా అబ్జర్వ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఏమంటున్నారు సి వాల్యూ ఎంత వచ్చింది 171/4 వచ్చింది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు వాట్ పర్సెంట్ విల్ సి బి మోర్ దెన్ ఏ. అంటే ఏ రెండింటికి రిలేషన్ కనుక్కుంటున్నాడు. సికి ఏకి రిలేషన్ కావాలి. సికి ఏకి రిలేషన్ కావాలి. చూడండి సికి ఏకి రిలేషన్ ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ సిఏకి ఏకి రిలేషన్ ఏమంటున్నాడు ఏ వాట్ పర్సెంట్ సి విల్ బి మోర్ దాన్. సి అనేది మోర్ దాన్ ఏ అంటున్నాడు. దాని ఏది ఉంది 32 ఉంది కాబట్టి అది ఎప్పుడైనా ఏమొస్తుందని డివిజన్లోకి వచ్చేస్తుంది. అంతే కదా. దాని ఏది ఉంటుంది డివిజన్లోకి వచ్చేస్తుంది. మరి ఇక్కడ మోరు లెస్ అంటున్నాడు కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఏది ఈ రెండింటి మధ్య సికి ఏకి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. తీసుకొని 171/4 - 32 బై ఆల్రెడీ మనం ఏం చేసినాం డివిజన్లో అది వేసినాం అంటే 200 అప్పుడే కదా మనకు వచ్చేది. అంటే ఏమంటున్నాడంటే సి అనేటోడు ఏ కంటే అంత ఎక్కువ ఉన్నాడు. అంటే దాని తర్వాత ఏ ఉంది ఏ ఉంది కాబట్టి
అది డివిజన్లో రాసుకున్నాను నేను. మరి వాట్ పర్సెంట్ వీళ్ళు మోర్ అన్నాడు కదా, ఈ రెండింటి మధ్య మోర్ అన్నాడు కాబట్టి ఈ రెండింటి మధ్య ఏకి సికి మధ్య డిఫరెన్స్ని తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఇక్కడ 171 మైనస్ 4 ఇంటూ 32 ఏమవుతుంది, 128 అవుతుంది. 171 నుంచి 128 తీసేస్తే ఏమవుతుందండి, 43 అవుతుంది కదా, 43 అవుతుంది. చూడండి కింద 43/32 ఇంటూ 100. ఈ 32 ఏమో రాసుకోవచ్చు, 4/8 425 అని రాసుకోవచ్చా. ఈ 43 ఇంటూ 25 ఏమో రాసుకోవచ్చు, ఇంటూ చేస్తే ఏమవుతుంది 1075/8 అయిపోతుంది. కింద ఇంకో 4 మిగిలింది కదా, ఇక్కడ ఈ 4 డివిజన్లో ఉన్న 4 ఇక్కడ ఏమవుతుంది యాడ్ అయిపోతుంది కదా, ఇక్కడ యాడ్ అవుతుంది 4 అంటే ఇక్కడ 4 ఉంటుంది. ఇప్పుడు ఏమైంది 1075ని 32 డివిజన్ చేస్తే ఏమవుతుంది 33.59 వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమైనా ఇచ్చాడంటే కరెక్ట్ టు 1 డెసిమల్ వాల్యూ. కరెక్ట్ టు 1 డెసిమల్ వాల్యూ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 33.5 1 డెసిమల్ వాల్యూ రాసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ 2 డెసిమల్స్ వాడుకుండకూడదు. కరెక్ట్ టు 1 డెసిమల్ అని అనుకో మనకి ఈ డెసిమల్ని ఒమిట్ చేయాలి. కానీ ఎట్లా ఒమిట్ చేయాలంటే ఇక్కడ 1 డెసిమలే తీసుకోవాలి. అంటే 33 తర్వాత పాయింట్ తర్వాత 1 డెసిమలే తీసుకోవాలా. అది కూడా ఎలా, ఇక్కడ ఏముంది 9 ఉంది అంటే 5 కంటే గ్రేటర్ ఉంది కాబట్టి దీన్ని ఏమని తీసుకోవాలంటే ఎబో వాల్యూ తీసుకోవాలంటే 33.6 అని తీసుకోవాలన్నమాట రౌండ్ ఫిగర్గా. అదే ఇక్కడ ఒకవేళ 4 ఉందనుకో 33.54 ఉందనుకో అప్పుడు ఏం తీసుకోవాలంటే ఈ 4 కంటే లెస్ వాల్యూ తీసుకోవాలంటే ఈ 5 కంటే తక్కువ ఉంది కాబట్టి అది ఇప్పుడు ఏమవుతుంది, ఇది 33.4 అవుతుంది అనమాట. ఒకవేళ ఇది ఈ వాల్యూ 5 కంటే తక్కువ ఉందనుకో ఇది ఏమవుతుంది లెస్ అవుతుంది, ఒక వాల్యూ లెస్ అవుతుంది. ఒకవేళ ఇది ఈ 9 కాస్త అంటే 1 డెసిమల్ తర్వాత ఒకవేళ 5 కంటే ఎబో ఉందనుకో ఒకటి ఎక్స్ట్రా అవుతుంది అంటే 33.6 అవుతుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇది 5 కంటే ఒకటి ఎక్కువనే ఉంది కదా, 5 కంటే ఎక్కువ ఉంది కదా 9, అందుకోసం నేను ఏమైనా తీసుకుంటున్నా అంటే 33.6 అనమాట. కరెక్ట్ 1 డెసిమల్ వాల్యూ ఎంత అవుతుంది, ఆప్షన్లో ఇది ఇస్తాడు ఇది ఇస్తాడు, ఆప్షన్లో ఈ 2 వాల్యూస్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ మన ఆన్సర్ ఏది కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది అనమాట. అర్థమైందా క్వశ్చన్ ఎలా తీసుకున్నాను, మళ్ళీ క్లారిటీగా వీడియో పాజ్ చేసి చూడండి మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి చాలా క్లారిటీగా అర్థం చేసుకోండి, ఎందుకంటే కాంప్లికేట్గా ఉంటాయి క్వశ్చన్స్. కాబట్టి నేను చెప్పిన అబ్జర్వేషన్లో ఫాలో అయితే మీకు ఈజీ అయిపోతుంది. చూడండి ఏ ఈజ్ 25% మోర్ దాన్ బి అంటున్నాడు కదా, ఏ కంటే బి అన్నట్టు 25% ఉంది అంటున్నాడు. బి ఈజ్ 40% సి అంటున్నాడు. ఇక్కడ చూడండి ఏ తర్వాత బి వచ్చింది మళ్ళీ బి నుంచి సికి వచ్చింది అంటే ఈ రెండు కోఇన్సైడ్ అవుతున్నాయి, బి కోఇన్సైడ్ అవుతుంది. మళ్ళీ అక్కడ సి ఈజ్ 30% మోర్ దాన్ డి, ఇక్కడ సిసి అనేది కోఇన్సైడ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏం తీసుకోవాలంటే అన్నిటి ఒకే వేరియేషన్లో తీసుకోవాలంటే ఏబిసి 2 రిపీట్ అవుతాయి కదా, ఏబి తీసుకున్నాం తర్వాత బి మళ్ళీ సి రిపీట్ అయింది. ఇక్కడ సి నుంచి మళ్ళీ రిలేషన్ ఉంది, ఏ నుంచి బీకి ఉంది, బి నుంచి ఏ నుంచి బీకి ఉంది, బి నుంచి సికి ఉంది, సి నుంచి డీకి ఉంది. ఇలా సీక్వెన్స్లో వచ్చింది ఈ వాల్యూ. ఎందుకంటే ఈ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట నేను చెప్పబోయే మెథడ్కి. ఏ నుంచి బీకి వచ్చింది, బి నుంచి సికి వచ్చింది, సి నుంచి డీకి వచ్చింది. ఓకేనా, రిపిటేషన్ ఉంది. ఇప్పుడు చూడండి ఏ ఈజ్ 25% మోర్ దాన్ బి అన్నాడు కదా, 25% ఏమో రాసుకోవచ్చు 1/4 అని రాసుకోవచ్చు. ఇది మోర్ అన్నాడు కాబట్టి +1. దాని తర్వాత ఏముంది బి ఉంది అంటే ఇది ఏమవుతుంది 4 అనేది బి అవుతుంది అనమాట. ఓకేనా, 4 అనేది బి అవుతుంది. మరి ఏ ఈజ్ 25% మోర్ అన్నాడు, మోర్ అంటే ఎంత మోరు 1 వాల్యూ మోరు, 4 + 1 ఏమవుతుంది 5 అవుతుంది. ఇప్పుడు ఈ లైన్ మొత్తం కంప్లీట్ చేసేయండి. అంటే దేంతో కంప్లీట్ చేస్తారు, ఫిల్అప్ చేయాలంటే ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది కాబట్టి ఈ లైన్ 4తో ఎండ్ అయింది కాబట్టి దీన్ని 4 తోటి దీన్ని 4 తోటి మల్టిప్లై వేసేయండి అన్నమాట. 4 అలా వేసేసుకోండి. ఓకేనా, తర్వాత చూడండి ఇప్పుడు బి ఈజ్ 40% లెస్ దాన్ సి అంటున్నాడు. 40% అంటే ఏం చేసుకోవచ్చు, 40% ఏమో రాసుకోవచ్చు అంటే 2/5 అని రాసుకోవచ్చు. మరి లెస్ అంటున్నాడు కాబట్టి -2. దాని తర్వాత ఏముంది 40% లెస్ దాన్ సి అంటున్నాడు అంటే కింది వాల్యూ డివిజన్లో ఉన్న వాల్యూ ఏమవుతుంది, దాని తర్వాత ఏది ఉంటే అది అవుతుంది. అంటే ఈ కింది వాల్యూ ఏమవుతుంది 5 అవుతుంది. మరి ఇక్కడ ఏది లెస్ అంటున్నాడు, బి ఈజ్ 40% లెస్ అంటున్నాడు. ఎంత లెస్ 5 - 2 ఎంత అవుతుంది 3 అవుతుంది. అంటే బి అనేది ఎంత తక్కువ 5 కంటే 2 తక్కువ అంటే 5 - 2 3 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు లైన్ మాత్రం ఫిల్అప్ చేయాలి. అంటే ఈ లైన్ మొత్తం కంక్లూడ్ చేసేయాలంటే ఎలా కంక్లూడ్ చేస్తారు, ఇటుపక్క ఫిల్ చేయాల్సింది ఇటుపక్క గ్యాప్ ఉంది అని దీన్ని 5 తోటి, అంటే ఇక్కడ ఏది ఉంది 5తో ఉంది కాబట్టి దీన్ని 5 తోటి, ఇటు సైడ్ అంత గ్యాప్ ఉంది కాబట్టి దీన్ని 3 తోటి ఫిల్ చేయాలంటే ఇక్కడ ఇట్లా ఇంకెంత గ్యాప్ ఉంటే అంత 3 అని రాసుకొని పోవాలి. ఈ టైపు ఇంకా ఒకవేళ ఈ కానీ ఎఫ్ కానీ ఉంటే 5 అని రాసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ చూడండి సి ఈజ్ 30% మోర్ దాన్ డి అంటున్నాడు. ఎంత 30% అంటున్నాడు. 30% ఏమో రాసుకోవచ్చు 3/10 అని రాసుకోవచ్చా. మరి మోర్ అంటున్నాడా లెస్ అంటున్నాడా, మోర్ అంటున్నాడు అంటే ప్లస్ అనమాట. దేనికంటే దాన్ డి
దాని తర్వాత ఏముంది డి ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది 10 అనేది డి అవుతుంది అనమాట. ఓకేనా. మరి ఇప్పుడు సి అనేది ఎంత మోడ్ ఉంది 10 + 3 13 అంటే చూసారు 10 + 3 అంటే 13 అంటే సి అనేటోడు 10 డి కంటే 13 ఎక్కువ ఉన్నాడు అంటే 3 ఎక్కువ ఉన్నాడు 10 + 3 13 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంది కదా, గ్యాప్ని ఏం రాసుకుంటూ పోవాలా, ఇటు సైడ్ ఏం గ్యాప్ లేదు కానీ ఇటు సైడ్ గ్యాప్ ఉంది, ఇటు సైడ్ గ్యాప్ ఉంది కాబట్టి ఈ 13 తోటి దీన్ని ఫిల్ చేయాలంట. ఈ మెథడ్ ఇదే అనమాట. రేషియో ప్రొపోర్షన్లో కూడా ఈ మెథడ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇక్కడ కూడా డిస్కస్ చేస్తాం. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏ కావాలంటే ఈ మల్టిప్లై చేయాలి, 3 మెంబర్స్ని మల్టిప్లై చేయాలి. బి కావాలంటే ఈ 3 మెంబర్స్ని మల్టిప్లై చేయాలి. సి కావాలంటే ఇది, డి కావాలంటే ఈ 3ని మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దాని వాట్ పర్సెంట్ ఏ ఈజ్ లెస్ దాన్ డి అంటే దేనికి రిలేషన్ ఉంది, ఏకి డికి రిలేషన్ ఉంది అంటే ఏకి డికి రిలేషన్ ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఏకి డికి రిలేషన్ ఉంది కాబట్టి ఆ రెండింటిని తీసుకోండి. ఆ రెండింటిని తీసుకుంటే మీకు ఏమవుతుంది, ఇక్కడ రేషియో తీసుకోండి, A:D తీసుకోండి, A:D. అప్పుడు ఏమవుతుంది మల్టిప్లై చేస్తున్నాం కదా దీన్ని, ఈ మల్టిప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా మల్టిప్లై అవుతుంది అంటే ఈ 5 క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఇదేమవుతుంది 39 అవుతుంది, ఇదేమవుతుంది 40 అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమంటున్నాడు బై వాట్ పర్సెంట్ ఏ ఈజ్ లెస్ దాన్ డి, దాన్ అనేది ఏముంది డి ఉంది అంటే కింద డివిజన్లో ఏ వాల్యూ వస్తుంది డి వాల్యూ వస్తుంది. కానీ ఎంత లెస్ ఉంది ఏ ఈజ్ లెస్ దాన్ డి, ఎంత లెస్ ఉంది 40 - 39 అంతా 40 - 39 అంతా 1 × 100 అనమాట. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది 1/40 × 100 ఎంత పర్సంటేజ్ అవుతుంది, ఎంత తక్కువ ఉంది 2.5% వస్తుంది అంతే కదా. 100/40 అంటే 0 క్యాన్సిల్, 2 2 0 2 5 2.5% అనమాట. చూడండి ఎలా వచ్చింది ఇది. ఏ రెండింటిని అయితే తీసుకున్నాడో ఆ రెండింటిని కంపారిజన్ చేస్తే సరిపోతుంది. ఏ వాల్యూ అంతా 5 × 33 × 13 ఎందుకు క్యాన్సిల్ చేసిన, ఇవి మల్టిప్లైలో ఉన్నాయి రేషియో కాబట్టి ఇక్కడ 5 ఉంది ఇక్కడ 5 ఉంటుంది, ఈ 5 క్యాన్సిల్ అంటే ఇక్కడ 5 క్యాన్సిల్, 3 × 13 39, 10 × 4 40 కదా. ఎంత వేరియేషన్ ఉంది 1 వేరియేషన్ ఉంది. దాని దేంతో కంపేర్ చేస్తున్నాడు డీతో కంపారిజన్ చేస్తున్నాడు కాబట్టి 1/40. నేను ఇది క్లియర్గా ఒక వీడియోలో ఆల్రెడీ పర్సంటేజ్లో దేన్ని డివిజన్లో తీసుకోవాలని అక్కడ చెప్పేసిన, అందుకోసం ఇక్కడ చెప్పట్లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 83 క్వశ్చన్ చూడండి. నేను ఎగ్జామినేషన్ ఏ అబ్టైన్ 10% మోర్ మార్క్స్ దాన్ బి అబ్టైన్ 20% మోర్ మార్క్స్ దాన్ సి అబ్టైన్ 32% లెస్ మార్క్స్ దాన్ డి. ఇక్కడ చూడండి ఏ తర్వాత ఏకి బికి ఇచ్చాడు, మళ్ళీ బికి సికి ఇచ్చాడు, సికి డికి ఇచ్చాడు. రిపిటేషన్ అవుతుంది ఎండ్ వాల్యూ ఏ బి, మళ్ళీ బికి మళ్ళీ ఇక్కడ రిపిటేషన్ అయింది, బికి సికి మళ్ళీ సి ఇక్కడ రిపిటేషన్ అయింది, సి తర్వాత డి. అలా సీక్వెన్స్గా ఉంది కదా, సీక్వెన్స్గా ఉంటే డైరెక్ట్ మన సీక్వెన్స్లోనే రాసుకోండి ఏబి సిడి. ఏది రిపీటేట్ అయితే అది ఇక్కడ ఏబి, ఒకవేళ ఏ ఉందనుకో బి 10% మోర్ దాన్ ఏ ఉండి ఇక్కడ బి ఉంటే అప్పుడు చాలా వేరియేషన్ వస్తుంది అనమాట. అందుకోసం వేరియేషన్ రాకూడదని నేను ఏం చెప్తున్నాను అంటే ఏదైతే రిపీట్ అవుతుందో 2 times ఏది రిపీట్ అయితే అది తీసుకున్నట్టు. ఇక్కడ బి అని వచ్చింది మళ్ళీ బీతో స్టార్ట్ అయింది అందుకోసం బిని తీసుకున్నా. ఒకవేళ బి కాకుండా వేరేది ఇక్కడ ఏ రిపీట్ అయింది అనుకో అప్పుడు బి ఇటు సైడ్ రాసి ఏ ఇటు సైడ్ రాసి అలాంటి క్వశ్చన్ కూడా ఒకటి తీసుకుని దాని గురించి కూడా మాట్లాడతాం. ఇక్కడ చూడండి ఏ అబ్టైన్ 10% మోర్ మార్క్స్ దాన్ బి. 10% అంటే ఏం రాసుకోవచ్చు అండి, 10% అంటే 1/10 అని రాసుకోవచ్చు. ఇది మోర్ అంటున్నాడా లెస్ అంటున్నాడా, మోర్ అంటున్నాడు. దాని తర్వాత ఏముంది బి ఉంది అంటే డివిజన్ వాల్యూ ఏమవుతుంది ఖచ్చితంగా బి అవుతుంది అనమాట. మరి ఏ ఎంత ఎక్కువ ఉంటున్నాడు +1 ఎక్కువ ఉంటున్నాడు దేనికంటే 10 కంటే. ఏది ఏ వాల్యూ అంతే కదా, ఏ ఈజ్ 10% మోర్ అంటే 10 + 1 ఏమవుతుంది 11 అవుతుంది. ఇప్పుడు మరి ఇది గ్యాప్ ఫిల్ ఖాళీ ఉందిగా, మరి దీన్ని ఫిల్ చేయాలంటే దేంతో ఫిల్ చేయాలి, ఏం మిగిలింది ఇక్కడ లాస్ట్లో 10 మిగిలింది కాబట్టి 10 తోటి ఫిల్ చేయండి. ఓకేనా. ఇప్పుడు చూడండి బి అబ్టైన్ 20% మోర్ మార్క్స్ దాన్ సి. బి అంతా 20% అన్నాడు కదా, 20% అంటే ఏంది 1/5 అనమాట. 1/5 మోర్ అంటున్నాడా, మోర్ అంటున్నాడు అంటే +1 కింద దాని తర్వాత ఏముంది సి ఉంది అంటే ఈ 5 వాల్యూ అబ్సల్యూట్ ఏమవుతుంది సి అవుతుంది అనమాట. ఇక్కడ 5 వాల్యూ సి అవుతుంది. మరి ఇక్కడ చూడండి 5 + 1 ఏమవుతుంది 6 అవుతుంది. ఆ 6 అనేది ఏంది బీనే కదా, బి అబ్టైన్ 20% మోర్, ఎంత మోరు 1 మోర్ దేనికంటే 5 కంటే, ఏది బి అనమాట. 5 + 1 6, బి అనేది 6 అనమాట 6. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఫిల్ ఖాళీగా ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ ఖాళీగా ఉంది, దీన్ని ఫిల్ చేయండి. దీన్ని దేంతో ఫిల్ చేస్తారు, ఇటు సైడ్ దేంతో ఫిల్ అయింది 6తో ఎండ్ అయింది కాబట్టి దీన్ని 6 తోటి ఫిల్ చేయండి. ఇటు సైడ్ దేంతో ఎండ్ అయింది 5తో ఎండ్ అయింది కాబట్టి దీన్ని 5 తోటి ఫిల్ చేయండి. ఇంకోటి చూడండి సి అబ్టైన్ మళ్ళీ సితో స్టార్ట్ అయింది, సి అబ్టైన్ 32% లెస్ మార్క్స్ దాన్ డి అంటే సి ఎంత తక్కువ, సి 32%. 32% ఏమో రాసుకోవచ్చు 32/100, 32/100 ఏమో రాసుకోవచ్చు 4 8 జా 4 25 జా అని రాసుకోవచ్చా, 4 8 జా 4 25 జా. మరి లెస్ అంటున్నాడు కదా, ఇక్కడ లెస్ అంటున్నాడు అంటే ఏం తీసుకోవాలి మైనస్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి డివిజన్లో 25 ఉంది, అది ఏమంటున్నాడు
32% లెస్ మార్క్స్ దాన్ డి. దాని తర్వాత ఏమొచ్చింది, డి వచ్చింది కాబట్టి 25 వాల్యూ అనేది ఖచ్చితంగా డి వాల్యూ అయితే. మరి ఇప్పుడు ఏం తక్కువ, ఎంత తక్కువ ఉంది, సి అనేది 32% లెస్ అయిపోతుంది. 32% అంటే ఇక్కడ ఎంత అయింది, -8 తక్కువైంది. దేనికంటే 25 కంటే. 25 నుంచి -8 తీసేస్తే 17. ఏది తక్కువ, సి అనేది తక్కువ, అంతే కదా, ఆల్రెడీ డి వచ్చేసింది. ఇప్పుడు సి 32% లెస్. ఆ 32% ఇక్కడ ఏం కన్వర్ట్ అయింది, 17 కింద కన్వర్ట్ అయింది అనమాట. 17 కన్వర్ట్ అయిపోయింది, అంతే కదా. 25 - 8 17. ఎందుకని సి అప్ టు 32% లెస్ అన్నారు కాబట్టి. మరి ఇక్కడ గ్యాప్స్ ఎంటీగా ఉన్నాయి. ఎంటీగా ఉన్న వాటిని ఫిల్ చేయాలంటే దేంతో ఫిల్ చేయాలి, 17తో ఎండ్ అయింది కాబట్టి దీన్ని కూడా 17 తోటి, దీన్ని 17 తోటి మల్టిప్లై చేయాలి, అంటే ఫిల్ చేయాలన్నమాట. ఇప్పుడు చూసారా, ఇది దీంతో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఏ వస్తుంది, ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే బి వస్తుంది. అట్లా ఏది కావాలంటే దాన్ని ఆ మూడింటిని మల్టిప్లై చేస్తే అది వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఏ అప్ టు 272 మోర్ మార్క్స్ దెన్ సి. ఏ రెండింటికి రిలేషన్ ఇచ్చాడు ఇక్కడ, ఏ రెండింటికి రిలేషన్ ఇచ్చాడు, ఏ అండ్ సికి ఇచ్చాడు. ఆ రెండింటిని అబ్జర్వ్ చేయాలన్నమాట. ఏకి సికి రిలేషన్ ఇచ్చాడు. ఆ రెండింటిని మనం మామూలుగా చేసేస్తే సరిపోతుంది. మిగతా అన్నింటిని వదిలిపోయి అన్నీ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. మిగతా అన్నింటిని వదిలేసి దేనికి రిలేషన్ ఇచ్చాడు, ఏకి సికి మధ్య రిలేషన్ ఇచ్చాడు కదా. ఇప్పుడు చూడండి, ఏకి సికి మధ్య రిలేషన్ ఇస్తే A:C తీసుకోండి, ఓకేనా. A:C తీసుకుంటే ఇప్పుడు A:C తీసుకుంటే ఇది మల్టిప్లై చేయాలి కదా, ఇది మల్టిప్లై చేస్తే ఏ వస్తుంది, ఇది మల్టిప్లై చేస్తే ఏ వస్తుంది. అంటే ఇక్కడ ఈ 17, ఇక్కడ 17 క్యాన్సిల్ అయిపోతుంది కదా. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఎంత మిగులుతుంది, 11 × 6 ఏమవుతుంది, 66 మిగులుతుంది. 10 × 5 ఏమవుతుంది, 50, ఓకేనా. ఇప్పుడు ఏ అనేటోడు సికి మధ్య ఎంత గ్యాప్ ఉంది, 16 గ్యాప్ ఉంది. కానీ ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది, ఏ అప్ టు 272 మోర్ మార్క్స్ దెన్ సి అంట. ఏకి సికి మధ్య ఎంత గ్యాప్ ఉంది, ఏ అనేటోడు 272 మార్క్స్ మోర్ దెన్ సి అంటే ఏకి సికి మధ్య గ్యాప్ ఎంత, 272. ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది, ఏకి సికి మధ్య గ్యాప్ 16 గ్యాప్ ఉంది. ఏకి సికి గ్యాప్ ఎంత ఉంది, 16 ఉంది. ఇక్కడ 272 ఉంది. అంటే రెండింటిని కోరిలేట్ చేయండి, 272ని, ఓకేనా. కానీ ఇక్కడ చూడండి, వాడికి ఏం కావాలంటున్నాడు మరి, మనం యాక్చువల్గా ఫైండ్ చేయాల్సింది ఏంటి, మార్క్స్ అబ్టైన్డ్ బై బి. బీకి ఎన్ని మార్క్స్ అబ్టైన్డ్ కావాలంటే ఏం చేయాలి, ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. ఈ మూడింటిని మల్టిప్లై చేయాలంటే ఏలో 17 క్యాన్సిల్ చేసినాం, బీలో 17 క్యాన్సిల్ చేసినాం కాబట్టి బీలో కూడా 17 క్యాన్సిల్ చేయాలి. అంటే ఇంకెంత మిగిలింది, బీ మార్క్స్ 60 కావాలన్నమాట. అంటే బీకి 60 కావాలి. 16 272 అయితే 60 ఎంత అవుతుంది అనేది మన ఆన్సర్. మనకు ఒక వాల్యూ ఇచ్చాడు, 272 అనే వాల్యూ ఇచ్చి మనకి ఈ వాల్యూని కంపారిజన్ చేయమంటున్నాడు అనమాట. రెండింటికి మధ్య గ్యాప్ 16 ఉంది, ఆవిడ గ్యాప్ 272 ఉంది. దాన్ని 16 272 అయితే బి అనేది ఎంత, బి మార్క్స్ కావాలంటున్నాడు. బి మార్క్స్ ఇక్కడ ఎంత ఉన్నాయి, 60 ఉన్నాయి. మరి ఇక్కడ 16 ఎంత మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా 60ని అంత మల్టిప్లై చేయాలి. 16 70 272 అవుతుంది. 1670 ఎంత అవుతుందండి, సో ఫైండ్ అవుట్ చేయండి. ఎంత 1670 60 + 42 ఏమవుతుంది, 102, అంటే 1020 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి, 84 క్వశ్చన్. నేను ఎగ్జామినేషన్ ఏ got 25% మోర్ మార్క్స్ దెన్ బి. మళ్ళీ ఇక్కడ ఏమైంది, బీనే ఎండ్ అయిపోయి బీతోటే స్టార్ట్ అవుతుంది. బీ got 10% లెస్ దెన్ సి. సి మళ్ళీ సితో ఎండ్ అయిపోయి సితోటే స్టార్ట్ అవుతుంది. సి got 25% మోర్ మార్క్స్ దెన్ డి. ఇఫ్ డి got 320 మార్క్స్ అవుట్ ఆఫ్ 500. డీకి 320 మార్క్స్ వచ్చినట్టు 500లో దీని మార్క్స్ అప్ బై ఏ అంటున్నాడు. అంటే దేనికి రిలేషన్ ఇచ్చాడు, డీకి ఏకి రిలేషన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సీక్వెన్స్లో రాసుకోవచ్చు, ఒకదాని తర్వాత రిపీట్ అయిపోయి ఎండ్ అయిపోయినాయి కాబట్టి ఏబీసీ అని సీక్వెన్స్లో రాసుకుంటాను. ఇక్కడ చూడండి, మరి ఏమేమి తీసుకోవాలో చూద్దాం. ఏ ఎంత 25% అని, 25% ఏమో రాసుకోవచ్చు, 1/4 అని రాసుకోవచ్చు. మోర్ అనడం లెస్ అనడం, మోర్ అన్నాడు కాబట్టి ప్లస్. దాని తర్వాత ఏమొచ్చింది, బి వచ్చింది. అంటే ఈ డివిజన్లో ఉన్న వాల్యూ 4 వాల్యూ అంటే బి అనమాట. దేనికంటే అంటే మరి ఎంత ఎక్కువ, ఏ అనేటోడు ఏ got 25% మోర్ దెన్ బి. ఏ మోర్ దెన్ బి ఎంత, 1. దేనికంటే 4 కంటే. అప్పుడు 4 + 1 ఏమవుతుంది, 5 అవుతుంది. అదేది ఏ వాల్యూ అనమాట, అంతే కదా. ఏ 25% మోర్ దాన్ కదా, ఏ మోర్ దెన్ బి. ఎంత ఎక్కువ, 4 + 1 5 ఎక్కువ, అంటే 1 ఎక్కువ అనుకుంటాను. అని ఇక్కడ రెండు ఏమైంది, ఎంటీ స్పేసెస్ క్రియేట్ అయ్యింది. ఎంటీ స్పేసెస్ని దేంతో ఫిల్ చేయాలా, ఇక్కడ దేంతో ఎండ్ అయిపోయింది, 4తో ఎండ్ అయిపోయింది కాబట్టి 4తో ఫిల్ చేసేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, బీ got 10% లెస్. 10% ఏమైనా రాసుకోవచ్చు, 1/10 అని రాసుకోవచ్చా. మరి లెస్ అంటున్నాడు కాబట్టి మైనస్ అని రాసుకోవచ్చు. ఇక్కడ బీ got 10% లెస్ దాన్ సి అన్నాడుగా, అంటే ఈ డివిజన్లో 10 వాల్యూ ఏమవుతుంది, సి అవుతుంది అనమాట. అంటే సి దగ్గర రాసుకుని 10. మరి ఇప్పుడు చూడండి, బీ got లెస్ అన్నాడు. లెస్ అంటే ఎంత లెస్, -1 లెస్. దేనికంటే 10 కంటే. అంటే 10 - 1 9. అదేంటిది, బి అనమాట. బీ got లెస్ కాబట్టి 10 - 1 9 అవుతుంది. అంటే 9, బి దగ్గర 9 రాసుకుని, మరి ఇక్కడ ఒక ఎంటీ స్పేస్, ఇక్కడ ఒక ఎంటీ స్పేస్. దీంతో నేను ఫిల్అప్ చేద్దాం. ఇక్కడ ఎండ్ అయిపోయింది ఏంటి, 9తో కాబట్టి దీన్ని 9 తోటి, ఇక్కడ ఎండ్ అయిపోయింది 10తో కాబట్టి దీన్ని 10 తోటి ఫిల్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ చూడండి, సి గెట్ 25% మోర్ దెన్ బి. మళ్ళీ 25% మోర్ అన్నాడు కాబట్టి 25% మోర్ అంటే 1/4 కదా.
4 అనేది ఏంది డివిజన్లో ఉన్న వాల్యూ ఏంది 4D అనమాట. అంటే ఈ 4 అనేది ఏంది డివిజన్లో ఉన్న డీకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఏముంది డి ఉంది కాబట్టి ఈ 4 డి 25% మళ్ళీ సపరేట్గా అట్లా ఆల్రెడీ రాసినాం కాబట్టి. మరి ఇప్పుడు ఈ సి అనేది ఎంత ఎక్కువ 4 + 1 5 అంటే ఒకటి ఎక్కువ 4 కంటే ఒకటి ఎక్కువ. సి అనేటువంటి 25% మోర్ అంటే ఫ్రాక్షన్ వాల్యూలో 1 ఎక్కువ అనమాట. ఇక్కడ 2 ఎంటీ స్పేసెస్ క్రియేట్ అయినాయి కదా, దీన్ని దేంతో ఫిల్ చేద్దాం, ఇక్కడ 5తో ఎండ్ అయిపోయింది కాబట్టి 5 తోటి ఫిల్ చేద్దాం. ఇక్కడ చూడండి మరి దీనికి సపరేట్ వాల్యూ కావాలంటే ఏం చేయాలా, మల్టిప్లై చేయాలి. ఏ కావాలంటే ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. బి దీన్ని అట్లా. డి ఘాట్ ఎంత 320 మార్క్స్. ఏ రెండింటికి రిలేషన్ ఉందో చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి దీనికి రిలేషన్ ఉంది. డి ఘాట్ 320 మార్క్స్ అంటే డీకి ఉంది, తర్వాత దాని అప్టెండ్ బై మార్క్స్ ఆఫ్ ఏ అంటున్నాడు. అంటే ఏకి డీకి మధ్య రిలేషన్ కావాలన్నా మనకి అన్నమాట. ఇప్పుడు చూడు ఈ రెండింటిని తీసుకుంటే సరిపోతుంది కదా. చూడండి ఇక్కడ ఎంత ఉంది 225 5 5 25 25 × 9 ఏమైనా రాసుకోవచ్చు 225 అని రాసుకోవచ్చు. ఏది దీని ఏమో రాసుకోవచ్చు 4 4 16 16 × 10 ఏమైనా రాసుకోవచ్చు 160. ఈ 160 కాస్త ఏమవుతుంది 320 మార్క్స్ అంటున్నాడు. అంతే కదా. డి ఘాట్ ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చినాయి 160 మార్క్స్ వచ్చినాయి. కానీ సమ్ములు ఎంత వచ్చినాయి 320 మార్క్స్ వచ్చినాయి అనమాట. అంటే 160ని 320 అవుతుంటే మనకు కావాల్సింది ఏ మార్క్స్ ఎంత కావాలండి. ఏ ఎంత 225. 160 320 అయితే 225 ఎంత, అదే మన సమ్ అనమాట. ఇక్కడ 160 ఎన్ని టైమ్స్ అవుతుంది 2 టైమ్స్ అవుతుంది కాబట్టి 225 కదా 2 టైమ్స్ కావాలి. 225 2 టైమ్స్ అంటే ఎంత, మన ఆన్సర్ 450 మార్క్స్ ఏకి వచ్చినాయి అని అర్థం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేను 68th క్వశ్చన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఎందుకంటే ఆ క్వశ్చన్ అనమాట ఈ మోడల్కి సంబంధించింది, నేను డీల్ చేస్తున్న మోడల్కి సంబంధించి, అందుకోసం దాన్ని అక్కడ లీవ్ చేసి ఇక్కడ డీల్ చేస్తాను. శాలరీ ఆఫ్ ఏ 20% లోవర్ దెన్ బి శాలరీ అండ్ శాలరీ ఆఫ్ సి ఈజ్. ఇక్కడ చూడండి బీతో ఎండ్ అయింది, కానీ దేంతో స్టార్ట్ అవుతుంది సి తోటి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఏతో ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఏవేవి రిపీట్ అయినాయి, ఏ బీకి ఇచ్చాడు, ఏ బీకి ఇచ్చాడు, మళ్ళీ తర్వాత ఏమి ఇచ్చాడు సికి ఏకి ఇచ్చాడు కదా, సి ఏకి ఇచ్చాడు. ఇక్కడ ఏమి రిపీట్ అయింది ఈ రెండిట్లలో, ఏ అనేది రిపీట్ అయింది. ఆ రిపీట్ అయిన వాల్యూని ఎప్పుడైనా సరే మిడిల్లో రాసుకోవాలంటే ఏ అని రాసుకోవాలి, ఇక్కడ బి అని రాసుకోవాలి, సి అని రాసుకోవాలి. ఎందుకంటే సీక్వెన్స్ కోసం. ఇందాక సీక్వెన్స్ వచ్చేసింది, ఏ తర్వాత బి వచ్చింది, మళ్ళీ బీతో ఎండ్ అయిపోయి బీతో స్టార్ట్ అయింది, మళ్ళీ సితో ఎండ్ అయిపోయి సితో స్టార్ట్ అయింది. ఇక్కడ ఏకి బీకి రిలేషన్ ఇచ్చాడు, ఏ 20% లెస్ అన్నాడు, మళ్ళీ సి 56% 25% గ్రేటర్ దాన్ ఏ అన్నాడు. సికి ఫస్ట్ ఏ బీకి ఇచ్చాడు, తర్వాత సి ఏకి ఇచ్చాడు అనమాట. ఈ రెండింటిలో బీతో ఎండ్ అయిపోయి బీతో స్టార్ట్ కాలే ఇక్కడ, కానీ దేంతో స్టార్ట్ అయింది బీతో నుంచి ఏకి వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఏతో ఎండ్ అయిపోయి ఏకి ఏ నుంచి స్టార్ట్ అయ్యి సికి వచ్చింది. అందుకోసం నేను తీసుకున్నాను బిఏసి అని తీసుకున్నాను. ఈ సీక్వెన్స్ ఇంపార్టెంట్ అనమాట, అందుకోసం ఈ క్వశ్చన్ కావాలని తీసుకున్నాను. దీన్ని అర్థం చేసుకోండి. మీరు సీక్వెన్స్లో ఉంటే డైరెక్ట్ సీక్వెన్స్ రాసుకోండి, కానీ ఏదైనా రిపీట్ అయిపోయి 2 సింగిల్ టర్మ్స్ ఉన్నాయనుకో, రిపీట్ అయిన దాన్ని మిడిల్లో రాసుకోండి. ఒకవేళ 4 టర్మ్స్ ఉంటే ఖచ్చితంగా వాడు సీక్వెన్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఓకేనా. చూడండి ఇప్పుడు ఏ ఈజ్ 20% అని, 20% అంటే ఎంత 1/5 కదా, మరి లోవర్ అన్నాడు కాబట్టి -1 అనమాట. దాని తర్వాత ఏముంది బి ఉంది కాబట్టి ఈ బి అనే 5 అనేది ఏమవుతుంది బి అవుతుంది కదా. మరి లోవర్ అంటున్నాడు కదా, ఎంత లోవర్ అంటే ఇది లెస్ అనమాట. ఎంత లెస్ 1 లెస్, దేనికంటే 5 కంటే 5 - 1 ఎంత 4, అదేమవుతుంది ఏ అవుతుంది. ఇక్కడ మన గ్యాప్ ఫిల్ ఎంటీ అయిపోయింది కూడా, దీన్ని 4 తోటి ఫిల్ చేసేయండి. ఓకేనా. తర్వాత చూడండి ఇక్కడ సి ఈజ్ 56%, 56.25%. ఇలాంటి ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. 56.25% ఏమో రాసుకోవచ్చు అంటే 50% + 6.25% అని రాసుకోవచ్చు. 50% ఏమవుతుంది అంటే 1/2 అవుతుంది, 50/100 ఏమవుతుంది 1/2 అవుతుంది. 6.25% అని ఏమో రాసుకోవచ్చు అంటే 6.625/10,000 అని రాసుకోవచ్చు. దీన్ని ఏమవుతుంది అంటే 1/16 అవుతుంది. ఇది టోటల్గా ఏమవుతుంది అంటే 9/16 అవుతుంది అనమాట. వాల్యూ ఏమవుతుంది 9/16 అవుతుంది. ఈ వాల్యూ మొత్తం 9/16. 9/16 ఏమంటున్నాడు గ్రేటర్ అంటున్నాడు కాబట్టి ప్లస్ తీసేసుకోండి. ఈ డివిజన్లో ఉన్నది ఏంది, దాని తర్వాత ఏముంది ఏ ఉంది, దాని తర్వాత ఏ ఉంది కాబట్టి ఈ 16 అనేది ఏమవుతుంది ఏ అవుతుంది. అంటే ఏ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, 16 అనేది ఏ అవుతుంది. ఇప్పుడు మరి తర్వాత ఏమంటున్నాడు సి ఈజ్ గ్రేటర్ అన్నాడు, ఎంత గ్రేటరు +9 గ్రేటర్, దేనికంటే 16 కంటే. 16 + 9 ఎంత 25, అదేంది సి వాల్యూ అన్నమాట. అంతే కదా. 9 గ్రేటర్ ఉన్నాడు దేనికంటే బి కంటే, అది బి అంతా 16 కాదు ఏ కంటే 16. 16 + 9 అంతా 25. మరి ఇక్కడ ఉన్న గ్యాప్ ఫిల్ అయిపోయింది కదా, ఎంటీ అయిపోయింది కదా, దీన్ని దేంతో ఫిల్ చేయాలి, ఎండ్ అయింది ఏంది 16తో కాబట్టి దీన్ని 16 తోటి ఫిల్ చేసేయాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు బి కావాలంటే ఈ రెండింటితో మల్టిప్లై చేయండి, ఏ కావాలంటే ఈ రెండింటి, సి కావాలంటే ఈ రెండింటితోటి మల్టిప్లై చేస్తే వచ్చేస్తాను. కానీ ఇక్కడ ఏం కావాలంటున్నాడు, హౌ మచ్ పర్సెంట్ ది శాలరీ ఆఫ్ బి ఈజ్ లెస్ దెన్ శాలరీ ఆఫ్ సి. ఏ రెండింటికి మధ్య రిలేషన్ ఉంది, బికి సికి మధ్య రిలేషన్ ఉంది. లెస్ దాన్ తర్వాత ఏముంది సి ఉంది కాబట్టి సి వాల్యూని ఇక్కడ ఫిల్ చేసుకోండి.
ఇక్కడ చూడండి దేనికి రిలేషన్ ఉందో చూడండి ఒకసారి. దేనికి మధ్య రిలేషన్ ఉంది? బీకి సికి మధ్య రిలేషన్ ఉంది కదా. బీకి సికి మధ్య రిలేషన్ ఉంది కాబట్టి ముందుగా కామన్ టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్ అయితేనేమో చూడండి. ఇక్కడ 5 జా రాసుకోవచ్చు కదా, 4 ఇక్కడ 4 జా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏం మిగిలింది? బి ఈస్ టు సి. ఏం మిగిలింది? 4 ఏం మిగిలింది? 5 మిగిలింది. ఇప్పుడు ఏమంటున్నాడు? బి ఈజ్ లెస్ దాన్ వాట్ పర్సెంట్ శాలరీ ఆఫ్ సి. లెస్ దాన్ తర్వాత ఏం వచ్చింది? సి వచ్చింది కాబట్టి దాని డివిజన్లో రాసుకోండి. సి వచ్చింది కాబట్టి లెస్ దాన్ తర్వాత, దాని తర్వాత ఏమొచ్చింది? సి వచ్చింది కాబట్టి దాని డివిజన్ రాసుకుంటాను. ఎంత లెస్ అంటున్నాడు? దీనికి మధ్య డివిజన్ లెస్ ఎంత? 1 కదా, -1. ఆ 1ని ఇక్కడ రాసుకుంటాను ఇంటూ 100 అనమాట. ఎంత లెస్సో అది అంటే డిఫరెన్స్ బై దేంతో కంపారిజన్ చేస్తుండు? లెస్ దాన్ ది సి, అందుకోసం సి అనమాట. ఈ లెస్ దాన్ గురించి, ఇంక్రీజ్ గురించి, డిక్రీజ్ గురించి పర్సంటేజ్ స్టార్టింగ్లో చెప్పేసాను, అవి చూసేయండి అన్నమాట. ఏమైతే 28% అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 85th క్వశ్చన్ చూడండి. నెంబర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 16%, దెన్ ఇంక్రీజ్డ్ బై 14%, ది నెంబర్స్ ఆఫ్ 10 ఈజ్ నౌ ఇంక్రీజ్డ్ బై 30%. ఏం లేదు, ఒక నెంబర్ని ఏం చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఎక్స్ ఉందనుకుంటే దాని తర్వాత 16% ఇంక్రీజ్ చేశాడు, తర్వాత 14% ఇంక్రీజ్ చేశాడు, తర్వాత 30% డిక్రీజ్ చేశాడు. డిక్రీజ్ చేసిన తర్వాత వాట్ ఈస్ ది నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సెంటేజ్ ఇన్ ది ఒరిజినల్ నెంబర్. ఇక్కడ ఒరిజినల్ నెంబర్ ఎక్స్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? ఇంక్రీజ్ డిక్రీజ్ చేసిన తర్వాత కొంత వాల్యూలు చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వేరియేషన్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ వేరియేషన్ వచ్చిందో అదే కనుక్కుంటాను అనమాట. దీనికి ముందు నేను కొంత కాన్సెప్ట్ డెవలప్ చేస్తే అది చూడండి ఒకసారి. ఆ క్వశ్చన్ నేర్చుకునే ముందు, నేను ఆ క్వశ్చన్ డీల్ చేయబోయే ముందు మీకు ఒక క్వశ్చన్ కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయన్నమాట. ఈ 100 రూపీస్లో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ 20% ఇంక్రీజ్ చేస్తాను. 100ని ఫస్ట్ 20% ఇంక్రీజ్ చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తున్నా అంటే 20% డిక్రీజ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నా, ఫస్ట్ 20% ఇంక్రీజ్ చేసిన తర్వాత 10% డిక్రీజ్ చేస్తున్నాం. మనకి ఈ నోటేషన్స్ తెలుసు కదా, నా వీడియోస్ ఫాలో అయితే ఈ నోటేషన్స్ గురించి మీకు అర్థమైంది. ఫస్ట్ 20% ఇంక్రీజ్ చేసిన తర్వాత 10% డిక్రీజ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ 20% ఇంక్రీజ్ చేయండి 100 మీద, 20%. 100 మీద ఏ పర్సెంటేజ్ ఆ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి +20. అంటే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? 20 ఇంక్రీజ్. 100 + 20 ఏమవుతుంది? 120 అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? 10% డిక్రీజ్ అంటున్నాడు. 10% డిక్రీజ్. 10% అంటే పర్సెంట్ దీని మీద వేస్తున్నాం కదా. 20లో 10% అంటే ఏంది? 0 క్యాన్సిల్ అయిపోతే 12 అనమాట. అంటే 12 × 1 12. అంటే 120లో 12 డిక్రీజ్ అయితే ఏమవుతుంది? 108 వచ్చింది. అంటే ఇక్కడికి ఎంత వేరియేషన్ వచ్చింది? 8% వేరియేషన్ వచ్చింది. అంటే 8% ఇంక్రీజ్ వచ్చింది. ఇదే చూడండి నెక్స్ట్. ఇప్పుడు నేను ఒక 100 తీసుకుంటాను. 100 తీసుకొని ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే 8% కాదు సార్, ఇక్కడ ఏం చేసిన 10% డిక్రీజ్ చేసిన కదా. ఫస్ట్ నేను 10% డిక్రీజ్ చేస్తాను, ఓకేనా. 10% డిక్రీజ్ చేస్తాను. తర్వాత ఏం చేస్తాను అంటే 20% ఇంక్రీజ్ చేస్తాను. ఇదేం చేసిన అంటే సీక్వెన్స్ మారింది. చూడండి, సీక్వెన్స్ మారింది. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేసిన అండ్ 20% ఫస్ట్ చేసిన, ఇక్కడ 10% సెకండ్ చేసిన. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నా 10% ఫస్ట్ చేస్తున్నా, 20% సెకండ్ తర్వాత చేస్తున్నా. అర్థమైందా? ఇక్కడ చూడండి 10% డిక్రీజ్ అంటే ఏమవుతుంది? 100లో 10% అంటే 10 కదా. అంటే ఎంత డిక్రీజ్ అవుతుంది? -10 డిక్రీజ్ అవుతుంది. 100లో 10% డిక్రీజ్ అయితే ఎంత? 90కి వచ్చేస్తుంది. 90 కదా, 100 - 10 90. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 20% డిక్రీజ్ అవుతుంది. 20% ఇంక్రీజ్ అంటే ఈ 0 90లో 20% అంటే 2 zeros క్యాన్సిల్. 9 × 2 18 +18 అంటే +18 ఇంక్రీజ్ అవుతుంది. 90 + 18 ఎంత? 108. ఇక్కడ చూడండి ఎండ్ వాల్యూ ఇక్కడ 108, ఇక్కడ 108. ఇక్కడ చూసారా? దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే పర్సంటేజెస్లో దేన్ని 20% ఇంక్రీజ్ అన్నాడు, 10% డిక్రీజ్ అన్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ 20కి, ఇక్కడ సెకండ్ 10 అన్నాడు. ఇక్కడ ఫస్ట్ 10, ఇక్కడ 20. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే పర్సంటేజెస్లోని ఏది ఫస్ట్ చేసినా కానీ ఏది సెకండ్ చేసినా కానీ దాంట్లో పెద్ద ప్రాబ్లం ఉండదని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ 10% చేసినా, ఫస్ట్ సెకండ్ 20% చేసినా, ఫస్ట్ ఇంక్రీజ్ చేసి తర్వాత డిక్రీజ్ చేసిన, తర్వాత డిక్రీజ్ చేసి తర్వాత ఇంక్రీజ్ చేసినా కానీ పెద్ద యూజ్ఫుల్ ఉండదు, సేమ్ రిజల్ట్ వస్తుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అందుకోసం ఈ బేస్ క్రియేట్ చేసాను. మన క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం పడండి. నేను ఆ కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 16% ఇంక్రీజ్ చేశాడు, తర్వాత 14% ఇంక్రీజ్ చేశాడు, తర్వాత 30% డిక్రీజ్ చేశాడు. నేనేం చేస్తున్నాను డైరెక్ట్గా నేను ఫస్ట్ వాల్యూ 100 అనుకుంటున్నా, ఫస్ట్ ఒరిజినల్ వాల్యూ 100 అనుకొని నేను ఏం చేస్తున్నా 30% డిక్రీజ్ చేస్తాను. 30% డిక్రీజ్ చేస్తాను. డైరెక్ట్ థర్డ్ దాన్ని డిక్రీజ్ చేస్తున్నాను. అందుకోసం మీరు ఇది చెప్పిన డైరెక్ట్ 30% డిక్రీజ్ చేస్తున్నాను మీకు అర్థం కాదు. అందుకోసం ఆ కాన్సెప్ట్ చెప్పేసి అనమాట. ఏది చేసినా కానీ పెద్ద ఎండ్ రిజల్ట్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ 16 ఇంక్రీజ్ చేయాలి, తర్వాత 14 ఇంక్రీజ్ చేయాలి, తర్వాత 30 చేయాలన్నా చేసినా పర్లేదు. ఫస్ట్ డైరెక్ట్ 30 తీసేసిన, 30% డిక్రీజ్ చేసి తర్వాత ఇంక్రీజ్ చేసినా కానీ ఎండ్ రిజల్ట్లో చేంజ్ ఉండదు. అందుకోసం నేను చేసిన
30% డిక్రీజ్ చేస్తాను. 100లో 30% అంటే ఏమైతే 13 కదా, 100లో 30 మరి డిక్రీజ్ చేయాలి కదా, ఏమైతే ఇక్కడ వచ్చేసరికి 70 అవుతుంది. ఈ 70 మీద నేను ఏం చేస్తున్నా అంటే 14%, 14% ఇంక్రీజ్ అంటున్నాడు. 14% ఇంక్రీజ్ చేస్తాను. 14% ఏమవుతుంది, 70లో 14% అంటే 9.8 అవుతుంది. ఇది ఇంక్రీజ్ కదా, 70 + 9 పాయింట్ ఏమవుతుంది, 79.8 అవుతుంది అన్నమాట. దీని మీద ఏం చేస్తాను, మళ్ళీ 16% ఇంక్రీజ్ చేస్తాను. 16% ఇంక్రీజ్ చేయండి. 16% ఇంక్రీజ్ చేస్తే 16 ఇంటూ దీన్ని మల్టిప్లై చేసి పాయింట్ కన్వర్ట్ చేసేయండి. ఏమవుతుంది అప్పుడు 12.778 అవుతుంది అనమాట. ఇదేంది ఇంక్రీజ్. 79.12.77 అయితే ఏమవుతుంది, యాడ్ చేస్తే 92.578 అవుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ నేను ఎంత తీసుకున్నా, 100 తీసుకున్నా. ఇక్కడ ఎంత వచ్చింది, 92.578 వచ్చింది. అంటే ఒరిజినల్ వాల్యూ నుంచి ఇక్కడికి ఏం వచ్చింది, కొంత చేంజ్ అనేది వచ్చింది. అదే అడుగుతున్నాడు, వాట్ ఈస్ ది నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సంటేజ్ ఇన్ ది ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్ అంతా 100. ఇక్కడికి వచ్చేసరికి డిక్రీజ్ అవి చేసిన తర్వాత ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత ఎంతకు వచ్చింది, 92.578కి వచ్చేసింది అనమాట. ఎంత చేంజ్ వచ్చింది మరి ఇక్కడ, ఎంత చేంజ్ వచ్చిందండి, 7.422 వచ్చింది. 7.422 వచ్చింది కదా, దేని మీద ఇది 100 మీద కదా, 100 నుంచి ఇక్కడికి చేంజ్ అయింది. 100 నుంచి చేంజ్ అయింది కాబట్టి డివిజన్లో 100 ఇంటూ 100 అంటే ఎంత చేంజ్ అయినట్టు, పర్సంటేజ్ ఎంత, 7.4% చేంజ్ అనమాట. ఇదే మన క్వశ్చన్. మీరు ఇలాంటి కాన్సెప్ట్స్ ఇవి బాగా రిపీటెడ్గా చూడండి. ఇవి లేటెస్ట్గా అడుగుతున్న కాన్సెప్ట్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మీరు ఈ విధంగా సాల్వ్ చేస్తేనే మీరు ఎగ్జామ్లో టైం సేవ్ చేయగలుగుతారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ చాలా 2 times 3 times ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇంతకంటే డిఫికల్ట్గా వాడు అడగడం అనమాట. వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఐఎమ్ షూర్ అనమాట మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు. థ్యాంక్ యూ సో మచ్.